పోరుకు నగారా మోగడంతో అధికార ప్రతిపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 4 జెడ్పీ స్థానాలపై గురిపెట్టిన పార్టీలకు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ఇప్పటికే గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి అన్ని పార్టీలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార ప్రతిపక్ష పార్టీలకున్న బలం ఎంత? గ్రూపుల గోలతో ఉక్కిరిబిక్కిరవుతున్న హస్తం పార్టీలో స్థానిక సమరం మరింత ముసలం పుట్టిస్తుంది. కొడితే సిక్సే కొట్టాలన్నట్లుంటుంది రాజకీయ పక్షాల టార్గెట్. స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలవటంతో జిల్లా పరిషత్ పీఠాలను లక్ష్యంగా చేసుకుని ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. జెడ్పీ చైర్మన్ పదవులకు అర్హత ఉన్న నేతల కోసం ఇప్పటి నుంచే వెతుకులాట మొదలైంది. అధికార కాంగ్రెస్ పార్టీ సహా జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ జెడ్పీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మండల పరిషత్, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలు ఎలా ఉన్నా మెజారిటీ జిల్లా పరిషత్ స్థానాలను కైవసం చేసుకుంటే భవిష్యత్తులో బలపడతామన్న ఆలోచనతో ఆయా రాజకీయ పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలకు జిల్లా పరిషత్ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారుతున్నాయి. తూర్పు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వివేక్ ఈ ఎన్నికల్లో సత్తా చాటుతారా అన్న ప్రశ్న మొదలైంది. మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుతో వివేక్కి విభేదాలు మరింత పెరిగాయి. బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్న వివేక్ అన్నయ్య వినోద్ సైతం మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. పైకి సఖ్యంగానే కనిపిస్తున్నా గడ్డం బ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నట్లు సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్యామ్ నాయక్ నడుమ తీవ్ర విభేదాలు ఉన్నాయి. సిర్పూర్ కాంగ్రెస్ లో వర్గపోరు సస్పెన్షన్ దాకా వెళ్లింది. రావి శ్రీనివాస్, ఎమ్మెల్సీ దండే విఠల్ మధ్య ఆధిపత్య పోరుతో పార్టీ లైన్ దాటారని 6 ఏళ్ల పాటు రావి శ్రీనివాస్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఇబ్బందికర వాతావరణమే ఉంది. భారతీయ జనతా పార్టీకి తూర్పు జిల్లాలో బలమైన క్యాడర్ లేదు. మంచిర్యాల నియోజకవర్గంలో కొంత పట్టు ఉన్నా మిగిలిన చోట్ల బలమైన నేతలు లేక పార్టీ కొట్టుమిట్టాడుతోంది. తూర్పున ఉన్న 5 నియోజకవర్గాల్లో సిర్పూర్ నుంచి పాల్వాయి హరీష్ ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ మైనస్లోనే ఉంది. ఎన్నికల్లో తాను గెలిస్తే సిర్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి 2 ఏళ్లు కావస్తున్నా ఎలాంటి అభివృద్ధి లేకపోవడం, కనీసం అధ్వాన్నంగా ఉన్న రోడ్లను కూడా బాగు చేయించలేకపోవడంతో సెగ్మెంట్ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో కమలం పార్టీ కథనోత్సాహంతో ఉన్న తూర్పు జిల్లాలో చిక్కులు తప్పేలా లేవు. గులాబీ పార్టీ పరిస్థితి చూస్తే మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ అడపాదడపా వస్తూ పోతున్నారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నియోజకవర్గంలో అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు స్థానికంగా ఉంటూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆసిఫాబాద్లో అగ్ని పరీక్ష ఎదుర్కోబోతున్నారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు మళ్లీ పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వడంతో కారు స్పీడు పెరిగే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పశ్చిమ జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో 5 సెగ్మెంట్లుంటే 3 బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారు. పశ్చిమాన కమలం పార్టీ బలంగా ఉంది. బీజేఎల్పీ నేతగా ఉన్న నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి జెడ్పీ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్తో కలిసి ఏలేటి జెడ్పీ పీఠంపై గురి పెడతారా అన్న చర్చ నడుస్తోంది. నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మధ్య విభేదాలున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం వారి మధ్య సయోధ్య కుదర్చకపోతే పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలున్నాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్కు సైతం ఎన్నికలు కీలకంగా మారాయి. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ సెగ్మెంట్లో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బోధ్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఉన్నారు. బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్కి ఎన్నికలు టఫ్ టార్గెట్ అయ్యేలా ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగు రామన్న జిల్లాలో పార్టీ గెలుపును సవాలుగా తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని 2 సెగ్మెంట్లలో మెజారిటీ జెడ్పీ స్థానాలను కైవసం చేసుకోవడానికి ఆయన పావులు కదుపుతున్నారట. ఇక ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే తిరిగి పార్టీలోకి వచ్చిన ప్రత్యర్థులను కలుపుకొని ఎలా ముందుకెళతారనేది కూడా చర్చకు దారితీస్తోంది. గతంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే స్థానిక ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి అనుకూలంగా ఉండేవి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముచ్చటగా 3 పార్టీల ఫైట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎవరికి పట్టం కడతారో అన్న చర్చ అప్పుడే మొదలైంది.